చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మే మాసంలో ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక మే 13వ తారీఖున జరిగింది. జూన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్ లో వచ్చిన వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సింది. మొత్తం 4 క్వార్టర్స్ కు సంబంధించిన ఫీజులు మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెలలో వెరిఫికేషన్ చేసి 5వ నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా 4 క్వార్టర్స్ వరుసగా 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్ లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో 1100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2800 కోట్లు